నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ రోజు అయితే గవర్నమెంట్ నుంచి ఒక స్పందన అయితే రావడం జరిగింది. పోస్ట్ పోన్ చేస్తున్నాం గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ విద్యార్థులు ఏమంటున్నారంటే మేము అడిగింది పోస్ట్ పోన్ కాదు, పోస్టులు పెంచాలనే దాని మీద ప్రధాన ఉద్యమం మాది 1:100 కానీ లేదంటే పోస్టులు పెంచాలని కానీ. సో ప్రస్తుతం మాట్లాడదాం అశోక్ సార్తో, అసలు ఏం చెప్తారు దీనికి సంబంధించి. సార్, అంటే ప్రధాన ఉద్యమం వచ్చేసి 1:100 చేయాలా, మాకు పోస్టులు పెంచాలనేది ప్రధాన ఉద్యమం. మరి దాన్ని పక్కదో పెట్టి మరి పోస్ట్ పోన్ చేస్తున్నామని ఒక చిన్న ఇది పడేసారు. అంటే ఇంత కొట్లాడింది ఈ పోస్ట్ పోన్ కోసమా అనేది ఒకటి. మీ ఉద్యోగం కూడా చేసారు మీరు. నేను మొదటిసారి ఆమన్ నిరాదీక్ష చేసింది పోస్టుల పెంపు కోసం. అవును. రెండోసారి నిరాదీక్షలో నా ప్రధాన డిమాండ్ పోస్టుల పెంపే. పోస్టుల పెంపు ఉద్యమాన్ని పోస్ట్ పోన్ ఉద్యమంగా మార్చిపడేశారు. అంటే ఇది ప్రభుత్వం చేతగాని గవర్నమెంట్, మరి ప్రభుత్వానికి ఎప్పుడు బుద్ధి వస్తుందో అర్థం కాని ఒక పరిస్థితి. రేపు జాబ్ క్యాలెండర్ పేరుతో పోస్టుల ఉద్యమాన్ని పోస్ట్పోన్గా మార్చి ఇవాళ నిరుద్యోగుల మరింత ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పోస్ట్పోన్ చేస్తామంటున్నారు. సరే, ఎక్కువ మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి టైం పెంచారు. టైం పెంచడం ముఖ్యం కాదు, పోస్టులు పెంచాలనేది నేను ఒక ప్రధాన డిమాండ్గా చెప్తా ఉన్నాను. వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు చర్చలు జరిపారు. అంతర్జాతీయ స్థాయిలో పోస్ట్ పోన్ గురించి ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎంపీ గారు చామల భువనగిరి ఎంపీ గారు బల్మూరు వెంకట్ గారు, అలాగే ఇంకా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అంటే నిన్నమన్న వచ్చారు కానీ వాళ్ళు సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఫీల్ అవుతారు. 20 ఏళ్ళ సంది 30 ఏళ్ళ సంది ఉద్యమం చేస్తామని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరిపి చివరికి ఆ చర్చలు ఉసురు అనిపించే విధంగా పోస్టుల పెంపు ఉద్యమాన్ని పోస్ట్పోన్ గా మార్చి ఇక రేపు పాలాభిషేకాలు చేస్తారని చూడాలి. మరి అంటే ప్రధాన టీవీలో అదే వస్తుంది ఇప్పుడు, సంబరాలు గ్రూప్ 2 విద్యార్థుల సంబరాలనే ప్రధాన టీవీలో వస్తుంది. పాలాభిషేకాలు చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు గొప్పగా సాధించారు. ఎందుకంటే గ్రూప్ 2లోకి 5,000 పోస్టులు పెంచారు, గ్రూప్ 3లోకి 8,000 పోస్టులు పెంచి ఇప్పుడు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఉండాలి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఏమన్నా ఉండాలి. నిరుద్యోగుల ఉసురు తీయడానికి గవర్నమెంట్ వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఏరికోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ నిరుద్యోగులు ఇబ్బంది పెడుతుంది. అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి. జీవో నెంబర్ 46 ఇంకా రోడ్ల మీద ఉంది. గురుకుల సమస్య రోడ్ల మీద తిరుగుతూ ఉంది. ఇవాళ డిఎస్సి వాళ్ళని నిర్బంధం మీద ఎగ్జామ్ రాపించినారు. గ్రూప్ 1 1:100 అంటే లీగల్ కాంప్లికేషన్ అంటుంది. లీగల్ 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 మరి ఇల్లీగల్ గా అని చేస్తున్నారు కదా. జీవో నెంబర్ 50 రద్దు చేసి 29 తీసుకొచ్చారు. గ్రూప్ 1 రద్దు చేసే అధికారం నీకు వాళ్ళు ఇచ్చారు, మరి అది ఇల్లీగలే కదా. గ్రూప్ 1 రద్దు చేసే అధికారం నీకు ఉన్నప్పుడు పోస్టులు పెంచే అధికారం కూడా నీకు ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, రాష్ట్రంలోని ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ నియమ నిబంధనలు మార్చుకునే అధికారం పేరా 18 ప్రకారం వాళ్ళకు ఉన్నది. అటు 1:100 ఇవ్వచ్చు. ఇవ్వకపోతే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది. ఇంకా పెంచుకునే ఒక ప్రయత్నం చేయకండి. కాబట్టి నిరుద్యోగులు ఏమడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, సాధ్యాసాధ్యాలు సాధ్యమవుతాయి. కాబట్టి ఒక్క రోజు ముఖ్యమంత్రి గారు ఒక హాఫ్ డే మొత్తం కూడా నిరుద్యోగ సమస్యలపై చర్చ కనుక పెడితే సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయాలని కోరుతాం. ఇంకోటి సార్, అంటే డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అంటే అది పోస్ట్ పోన్ చేయడం పక్కన పెట్టి ఈ రోజు కొన్ని ఫ్లాట్స్ కూడా మీరు చూసే ఉంటారు వస్తున్నప్పుడు మెట్రో దగ్గర 11,000 డిఎస్సి పోస్టులు ఇచ్చాం మేము, ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికి మేము ఏదైతే శుభాకాంక్షలు తెలుపుతున్నా అని చెప్తున్నారు. మరి అందుకే చూడాలంటే అందుకే మీరు తిట్టుకుంటున్నారు. నువ్వు ఇచ్చింది 11,062 ఏలే కదా. గత గవర్నమెంట్ 6,500 ఇస్తే నువ్వు 4,500 కలిపినావు. 4,500 ఉద్యోగాలకి మెగా డిఎస్ సెట్ అవుతుంది. మెగా డిఎస్ అనేది మీరు చెప్పిన అర్థం 25,000 ఉద్యోగాలు. మీరు చెప్పింది, మేము చెప్పింది కాదు. మెగా డిఎస్ 25,000 ఉద్యోగాలు ఇస్తాం. గతంలో 50,000 ఉద్యోగాలు వస్తే మెగా డిఎస్ అనేవాళ్ళు. సరే, దాన్ని 25 ఇచ్చి మెగా డిఎస్ అన్నారు. దాంట్లో 11,000 ఇచ్చింది. మెగా డిఎస్ అంటే దగా డిఎస్. దగా చేస్తే నిరుద్యోగులను దగా ప్రభుత్వం ఈ గవర్నమెంట్ నన్ను ప్రశ్నిస్తున్నందుకు నన్ను ఇబ్బందిస్తుంది. నిరాదీక్ష చేస్తే 100 మంది పోలీసులను పెడతారు. 3 రోజులుగా నేను బయటికి వెళ్దామంటే రోజు 4 పోలీసులు ఇంటికానే కనవకానే. ఇప్పుడు కూడా ఇవాళ కూడా 2 గంటలు నేను చైతన్యపూర్ పోలీస్ స్టేషన్ కూర్చొని వచ్చిన. ఎందుకంటే ఇలా ఎవరో ఇలా టీజీపీఎస్ ముట్టాడని ఒక జస్ట్ అల్ల ఒక ప్లకార్డ్ పడేసారు అంతే. అది ఎవరు పిలిపించారు, ఎందుకు పిలిపించారు, దాంట్లో వివరాలు ఏం లేవు, సంఘం పేరు లేదు. దానికే గవర్నమెంట్ భయపడి రాత్రి 2:30కే నా ఇంటికాడ కావాలి పెట్టింది. అంటే ఎస్బీ ఇంటెలిజెన్స్ అంత మంచిగా పనిచేస్తుంది. అసలు ఎవరిచ్చారు, నిజంగా ఇలా టీవీఎస్ ముట్టడి ఉందా లేదా అని తెలుసుకునేటటువంటి అలా క్లారిటీ లేకునే రాత్రి అంతా ఇక వచ్చిన వాళ్ళ పట్టుకోవాలా, ఇంటికాడ నిర్బంధం చేయాలా, గృహ నిర్బంధం చేయాలి, అంటే పోలీసులు పట్టుకోపోవాలా. అంటే అంత పర్ఫెక్ట్ గా పోలీసు రేపు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఆల్రెడీ ఉంది కదా. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తలేరు కదా. మాట్లాడిస్తే కోచింగ్ సెంటర్ అంటారు, మాట్లాడితే ఇంకే 100 కోట్లు అంటున్నారు. మరి ముఖ్యమంత్రికి అవగాహన లేదు. అంటే కోచింగ్ సెంటర్ కి ఎంత డబ్బులు వస్తాయి, అసలు
అప్లై చేసిరా లేదా, అప్లై చేసిన అప్లై చేయడం అంటారు, నీకే సంబంధం నిరాహార దీక్ష అంటాడు. మరి ఆయన గాంధీ భవన్ కాడ గత ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గాంధీ భవన్ దగ్గర నిరాహార దీక్ష చేసిండు. ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం. మరి నీకేం అర్హతుందని రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినావు? నువ్వు ఒక క్యాండిడేట్ కాదు కదా, నువ్వు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలే కదా, గ్రూప్ 2 ఎగ్జామ్ రాయలే కదా, అసలు ఏం ఎగ్జామ్ రాయలే కదా. ఏం ఎగ్జామ్ రాయకుండా డబ్బులు పంచుకొని అటు చేసి మైక్ ఉంది కదా అని కొట్లాడి మాట్లాడి అలా ముఖ్యమంత్రి అంటే వ్యక్తి. మరి నువ్వు రౌండ్ టేబుల్ సమావేశాలు మాట్లాడంటే మీకు క్వశ్చన్ చేస్తే అయ్యా నువ్వు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసినావా, అప్లై చేసుకున్న వాళ్ళకే అంటే మీకు అట్లనే మిమ్మల్ని పిలిచేవాళ్ళండి. మరి ఆయన నువ్వు ఎందుకు వచ్చినావు? మరి అంటే నీకొక న్యాయం ఇంకోళ్ళొక న్యాయం ఉంటుందా? వాళ్ళు నీటి విషయంలో ఏమో ధర్నాలు చేసుకోవచ్చు, మిగతా వాళ్ళు ధర్నా చేయడానికి అవకాశం ఇయ్యారు. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది దగా ప్రభుత్వంగా పనిచేస్తా ఉంది. ఇది కాంగ్రెస్ నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా పనిచేస్తుంది. దాని ఫలితాలు పక్కా అనుభవిస్తుంది. టార్గెట్ మొత్తం కూడా అశోక్ సార్ మీద కనపడుతుంది. ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ మాట్లాడినా కూడా టార్గెట్ అశోక్ సార్. ఖచ్చితంగా ఆయన పేరు రాకుండా అయితే ఏ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అవ్వట్లేదు. మరి ఎట్లా చూడాలి? అంటే ఇవాళ నిరుద్యోగ అంశాలు, నోటిఫికేషన్ లో ఉన్న లొసుగులు, దాంట్లో ఉన్న తప్పిదాలు మొట్టమొదటిసారి వెలికితీసి అశోక్ సారే. ఎందుకంటే నేను జర్నలిస్టుగా, ఎడ్యుకేషన్ జర్నలిస్టుగా పనిచేశాను. రైట్. అటు మీద నాకు అవగాహన ఉంది కాబట్టి, తప్పిదాలు ముందే వాళ్ళు వెలికి తీస్తున్నాను కాబట్టి, మూలం ఎక్కడ ఉంది? అశోక్ సార్ గారు మూలం ఉంది. అందుకే ఆ మూలాన్ని పట్టుకొని అణచివేస్తే ఈ సమస్య పరిష్కారం అయింది అనుకుంటున్నారు. పరిష్కారం కాదు. ఎందుకంటే అశోక్ సార్ అనే వ్యక్తి ఒక గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి సమస్యల ఒడిలోకి వెళ్ళి పుట్టుకొచ్చిన వ్యక్తిని, కొన్ని వేల ఆర్టికల్ చదివిన వ్యక్తిని, 14 ఏళ్ళు జర్నలిస్ట్ గా పనిచేసిన వ్యక్తిని, సామాజిక భావజాలం బలంగా వెళ్ళిన వ్యక్తిని నన్ను అణచివేస్తే ఎట్లా గుర్తు చెప్పండి? కాబట్టి ఎవరు అణచివేసినా ఉద్యమాలు అనేవి ఆగవు. మరి ఎంత దూరం సార్ ఈ ఉద్యమం నడుస్తూనే ఉంటది. గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోలేదా? నిర్బంధ కాండ పెట్టినటువంటి కేసీఆర్ దించలేదా? మరి వీళ్ళ మీద కొట్లాడుతున్నాడు. అంటే కొట్లాట తెలంగాణ సమాజంలోనే కొట్లాట ఉంది. తెలంగాణ సమాజంలో పౌరుషం ఉంది. తెలంగాణ సమాజంలో ఒక విప్లవం ఉంది. పోరాటమే ఊపిరిగా బతికినటువంటి తెలంగాణ సమాజం, దాంట్లోకి వెళ్ళి వచ్చిన వాడిని మీరు కొట్లాడిపోతే ఏం చేస్తాను చెప్పండి? మరి అంటే ఇక్కడతో సరిపెట్టేటట్టు ఉంది. మరి ప్రభుత్వం చూస్తున్నాము ఇక్కడతోనే సరిపెట్టేటట్టు ఉంది. ఏదైతే పోస్ట్ పోన్ అంశం చూద్దాం. పోరాటాలు కొట్లాడుతూనే ఉంటాం, సాధ్యమయ్యే వరకు కొట్లాడుతూనే ఉంటాం. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తుంది, ఆ సమస్యలో కొట్లాడుతూనే ఉంటాం. అంటే రాజకీయంగా ఇన్వాల్వ్ చేస్తున్నారు. రాజకీయం లేదు, వాళ్ళ చేతగాక, పరిపాలన చేతగాక, వాస్తవాలు తెలుసుకునే శక్తి లేక, వాస్తవాలు గ్రహించలేక ప్రతిపక్షాల మీద బురద జల్లుతుంది. నాలాంటి వాడిని మరి నేను టీఆర్ఎస్ కూడా ప్రశ్నించాను కదా. మరి మరి నీకు షో కనపడాలి కదా. మరి నువ్వు కోచింగ్ సెంటర్ ఆయన గిళ్ళకెందుకు వస్తున్నాడు? కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఆయన ప్రశ్నించాలి కదా. మరి నువ్వు అశోక్ సారు బాగుండు అని చెప్పి జైలు పోయి నువ్వే పట్టుకొచ్చినావు కదా. మరి నువ్వు నాకాడికి ఎందుకు వచ్చినావు? ఆయన గొప్పవాడు కనపడి ఇవాళ వీళ్ళని కనపడుతున్నా. అంటే ఎవరు అవసరాలు కాలేక, అంటే ప్రభుత్వం ఏదైనా, పాలకులు ఎవరైనా అశోక్ సార్ ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడమే వాళ్ళకు నేను తప్పుగా కనబడతా ఉన్నాను. కాబట్టి ముందు కూడా ప్రశ్నిస్తా. ఇసొంటోళ్ళు వస్తుంటారు పోతుంటారు. మస్తు మంది వచ్చి మస్తు మంది పోయారు. గసొంటోళ్ళు చాలా మంది చూసినా. నన్ను తట్టుకోలేక నల్గొండకి వెళ్ళి నన్ను ట్రాన్స్ఫర్ చేసి జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు అయినా నిలబడినాం. యాడికి పోయినాం? వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు ట్రాన్స్ఫర్ చేసి వేరే వాళ్ళు కాదు. ఇవాళ ఉన్న కాంగ్రెస్ నాయకులు నల్గొండకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేస్తే ఇలా ఉద్యమకారుడు అయినా రేపు ఇంకోటి అవుతాం. అట్లేమి తప్పే ఉంది. కొట్లాడుతూనే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. అన్నిటి నిర్బంధాలు ఎదుర్కొంటాం, నిలబెడతాం, కలబెడతాం, కొట్లాడతాం, సాధిస్తాం. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.